హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. వెజిటేరియన్స్ కోసం ఒక మంచి రెసిపీ. నాన్ వెజ్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సోయా గ్రాన్యూల్స్ హై ప్రోటీన్ రెసిపీ ఫ్రెండ్స్. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్కి చాలా సూపర్ రెసిపీ. ఫుల్ రెసిపీ వాచ్ చేసి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి ఇట్లా టిఫిన్ బాక్స్గా కట్టించేసేయండి. హాయిగా టిఫిన్ తినేసి వస్తారు. అంత హెల్తీ ఇది. టమాటో సోయా గ్రాన్యూల్స్ ఫ్రై. ఓకే, ఫ్రై అనొచ్చు, కర్రీ అనొచ్చు. ఇది మనం పెద్ద మెంతం కూర వేసి చేస్తున్నాము. సో ఫుల్ రెసిపీ తప్పకుండా వాచ్ చేయండి. చాలా నచ్చుతుంది. చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను ఒక 100 గ్రామ్స్ అన్ని సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నా. ఒక 100 గ్రామ్స్. ఫుల్ రెసిపీ మనకి డిస్క్రిప్షన్లో ఉంది. డీటెయిల్డ్ రెసిపీ ఉంది ఫ్రెండ్స్. అర్థం కాని వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో ఒక్కసారి క్లిక్ చేసి రెసిపీ చూసేయండి. ఇంగ్రీడియంట్స్, రెసిపీ. ఓకే, ముందు మనం సోయా గ్రాన్యూల్స్ని కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక 1/2 kg టమాటోస్ తీసుకున్నా. ఒక 100 గ్రామ్స్ సోయా గ్రాన్యూల్స్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక లవంగా, కొంచెం సాజీర వేసుకొని మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది ఒక పెద్ద మెంతం కూర కట్ట. మెంతం కూర మనం ఎంత వేసినా కానీ అది ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా తక్కువ అవుతుంది. సో మనం ఎంత ఎక్కువ యూజ్ చేసుకున్నా కానీ అంత హెల్దీ ఇది పెద్ద మెంతం కూర మనకి. సో తప్పకుండా మెంతం కూర వేసుకొని ట్రై చేయండి. మెంతం కూర కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 1 టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. టమాటోస్ని మంచిగా కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. కొంచెం 1 టీ స్పూన్ అంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయండి. మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఒక 1 minute కుక్ చేసుకోండి. టమాటోస్ చాలా తొందరగా కుక్ అయిపోతాయి సాల్ట్ వేసి కుక్ చేస్తే. సో టమాటోస్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇట్లా 1 minute తర్వాత ఒక్కసారి మూత తీసి మెత్తగా ఇట్లా గట్టిగా కలిపేసుకోండి. మంచిగా ఇట్లా స్పాచులాతోని గట్టిగా ఇట్లా టమాటోస్ని ఒత్తుకుంటూ కలిపేసుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతాయి టమాటోస్ హై ఫ్లేమ్ మీదనే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అంతా ఇది కూర కారము, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కూర కారంలో కొంచెం మసాలాలు ఉంటాయి, అది ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేసిన తర్వాత సోయా గ్రాన్యూల్స్ ఇవి మంచిగా కొంచెం గోరువెచ్చ నీళ్ళలో నానబెట్టినాం కదా, చాలా సాఫ్ట్ అయిపోతాయి. సో ఈ సోయా గ్రాన్యూల్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, మిక్స్ చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. హై ఫ్లేమ్ మీద ఉంటే మంచిగా కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని, కొరియాండర్ ఉంటే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది, మసాలాలన్నీ మంచిగా కుక్ అయిపోతాయి, సోయా గ్రాన్యూల్స్ కూడా ఇంకా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఈ రెసిపీ చాలా బాగుంటుంది పిల్లలకి టిఫిన్ బాక్స్కి, చపాతీలోకి, పూరీలోకి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.